పాపం ఎలాగా ఈ లోకానికి వచ్చిందో అంటాడు. ఎవరు ఈ మనుషుడు అంటే మొదటి ఆదాము. మరి దేవుడని యెహోవా మరి పిల్లరా నేల మట్టితో నరుని తయారు చేసి అతనికి ఆదాము అని మరి పేరు పెట్టి, తర్వాత అతనికి గాఢ వెనుక కలగజేసి అతని ప్రక్కటి ఎముకలలో ఒక ఎముకను చేసి ఆ ఎముకకు పిల్లరా మరి చక్కటి అందమైన రూపాన్ని పొందికి ఆమెను తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టిన తర్వాత మరి ఆమె అంటుందంట, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము నరుడు నుండి తీయబడింది కాబట్టి నారి అని మరి ఆమెకు చక్కటి అందమైన మరి పిల్లల సౌందర్యాన్ని ఇచ్చి మరి ఆదాముకు సాటైనటువంటి సహాయముగా మరి అవ్వను దేవుడు తయారు చేయడం జరిగింది. సరే, ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే దేవుడని యెహోవా మరి ఆదాము అవ్వలను దేవుడు ఒకటే పలుకుతున్నాడు, ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్నాడు. హల్లెలూయా. దేవుడి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని దేవుడు మరి మాట్లాడుతున్నటువంటి సమయంలో మరి ఏదైనా తోటలో దేవుడని యెహోవా ఒక నియమ నిబంధన పెట్టాడు. ఏది అని చెప్పారా? చూడండి, ఆ ఏదైనా తోటలో మరి అనేక చెట్లు పండ్లు ఉండగా ఒక్క చెట్టు పండు మాత్రము దేవుడని యెహోవా తినవద్దని ఎవరికి నియమం ఏర్పాటు చేశాడంటే ఆదాము అవ్వలకు నియమము ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, అటువంటి సమయంలో మరి ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడని యెహోవా మరి చెయ్యొద్దు అని చెప్పినటువంటి ఆ పనిని మరి అవ్వ చెయ్యడము, తను చెయ్యడమే కాకుండా ఆదాము చేత చేయించడము, ఈ రెండింటి వల్ల మరి ఏదైనా తోట నుండి వీరు నిషేధించబడి విడరా క్రిందకు తోయబడడం జరుగుతుంది. హల్లెలూయా. మరి అటువంటి పాపము చేయడం ద్వారా దేవుడని యెహోవా ఎవరికి శాపము విడుదల చేశాడంటే నరునికి శాపము విడుదల చేశాడు. ఆ నరుడి గురించే ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. ఏంటి ఈ పాపం అంటే నేను మీకు వివరించాను. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు నీకు ఏదైతే చెయ్యమని చెప్తున్నాడో అది నువ్వు చెయ్యకపోవడం ఏంటి పిల్లరా? పాపం. ఎలాగైతే ఉండమంటున్నాడో నువ్వు అలా ఉండకుండా నీకు నచ్చినట్టుగా ఉండడం పాపం. ఏ విధంగా నడుచుకోమంటున్నాడో ఆ విధంగా నడుచుకోకుండా నీకు నచ్చినట్టుగా నడుచుకోవడం పాపం. పిల్లరా, చాలా మంది పాపము అన్న మాటకు మరి ఎలా ఆలోచిస్తారంటే వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, నరహత్య పాపం, పిల్లరా ఇతరులను చంపడం పాపం, తిట్టడం పాపం, కొట్టడం పాపం. ఇలాగా చాలా మంది పాపం అనుకుంటారు. కానీ వీటన్నిటికన్నా భయంకరమైన పాపము దేవుడు దేని పరిగణలోకి తీసుకున్నాడంటే ఆజ్ఞ అతిక్రమం. అంటే రూల్స్ బ్రేక్ చేయడం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి రూల్స్ ఏవైతే ఆజ్ఞలు ఉన్నాయో, నియమ నిబంధనల కట్టడాలు ఉన్నాయో, ఈ సహోదరి సహోదరుడు ఆ కట్టడాలను ఎప్పుడైతే మనం బ్రేక్ అంటే వాటిని దాటుతామో అప్పుడే మనము పనిష్మెంట్కి అర్హులు అయిపోతాం. ఇప్పుడు నీ పనిష్మెంట్, నీ శిక్షను ఎవరు తెచ్చుకున్నట్టు? నువ్వే తెచ్చుకున్నాడు. దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడో అది నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ సమస్యకు నువ్వే పునాది, నువ్వే ప్రారంభం. చాలా మంది పిల్లరా, మాకేంటయ్యా ఈ సమస్యలు, మాకేంటయ్యా ఈ శ్రమలు, మాకేంటయ్యా ఈ కష్టాలు, మాకేంటయ్యా ఈ పోరాటం అని దేవుని అడుగుతారు. కొన్ని విధాలుగా చెప్పాలి అనుకుంటే పిల్లరా, మరి వాక్యానుసారంగా మనం తీసుకుంటే కొన్ని శ్రమలు రావడానికి కారణం ఎవరంటే మనమే. ఎందుకంటే దేవుడు ఎలా జీవించమని చెబుతున్నాడో మనం అలా జీవించు. దేవుడు ఎలా నడుచుకోమని చెప్తున్నాడో అలా నడుచుకో. ఉదాహరణకు బైబిల్లో మరి అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనుకుంటే పిల్లరా, లోతుని మనం పరిగణలోకి తీసుకున్నాం. ఆదికాండము 19వ అధ్యాయంలో మన లోతు పరిచయం అవుతున్నాడు. ఈ లోతు సొదొమ గొమొర్రా అనే ప్రాంతంలో అతడు మరి నివాసం ఉండేవాడు. ఆ ప్రాంతం మీదకి మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి శరీర కార్యాలలో, వ్యభిచారంలో మరి ముక్తులైపోయి మునిగి తేలుతున్న సమయంలో దేవుడని యెహోవా
మరి అబ్రహాముతో మాట్లాడి, అబ్రహామా నిన్న స్వజన్మ గుమేర మీదకి నా అగ్ని గంధకాలు దింపాలి అని నేను ప్రవేశపెట్టాలి అని అంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అయ్యా 50 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా? 40 మంది, 30 మంది, 20 మంది, చివరికి 10 మంది ఉంటే రక్షిస్తావా అని అడిగితే, సరే 10 మంది నీతిమంతులు దేశంలో ఉంటే రక్షిస్తారు. ఏమంటే దేశ జనాభా మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు? మన భారతదేశ జనాభా తీసుకుంటే 150 కోట్లు. ఇప్పుడు 150 కోట్ల మంది జనాభా అనుకోండి, దేవుడు ఎంతమంది అడుగుతాడు నీతిమంతుల్ని? 50 మంది. ఒకవేళ లేకపోతే 40 మంది, ఒకవేళ లేకపోతే 30 మంది, ఒకవేళ లేకపోతే 20 మంది, ఒక్కవేళ లేకపోతే చూడండి 150 కోట్లు ఎక్కడ, 10 మంది ఎక్కడ? గమనించు, దేవుడు నీతికి ఎంత వెయిట్ ఇస్తున్నాడో గమనించండి. ఇప్పుడు ఒక నీతి మంతులు విలువ ఎంతని మనం ఆలోచించిన ఎడల వీళ్ళరా దాదాపు 10-15 ఎంత? 150. అంటే ఒక్క నీతిమంతుడు 15 కోట్ల మంది ప్రజలకు సమానం. 15 మందికి కాదు, 1500 మందికి కాదు, 15,000 మందికి కాదు, 15 లక్షల మందికి కాదు. ఒక నీతిమంతుడు ఎంతమందికి సమానము? మన భారతదేశాన్ని కనుక ఒకవేళ దేవుడు అలా తయారు చేయాలి, అలా చేయాలనుకుంటే కనుక ఇప్పుడు దేవుడు మరి ఒకవేళ క్యాలిక్యులేషన్ తీసుకున్నాం, ఇప్పుడు 10 కోట్ల 150 కోట్ల కలిగినటువంటి మన భారతదేశంలో ఒకవేళ 10 మంది నీతిమంతులను బట్టి దేవుడు భారతదేశాన్ని రక్షించాలి అని దేవుడు అనుకుంటే, ఇప్పుడు ఒక నీతిమంతుడు ఇంటూ ఎంతమందిని టాలీ చేస్తున్నాడు దేవుడు? 15 కోట్లు. ఇప్పుడు 10-15 ఎంత? 150. ఇప్పుడు నువ్వు నీతిగా జీవించడం వల్ల, నువ్వు యథార్థంగా జీవించడం వల్ల, నువ్వు నమ్మకంగా జీవించడం వల్ల, నువ్వు సత్యమే జీవించడం వల్ల, నువ్వు న్యాయంగా బ్రతకడం వల్ల దేవుడు నిన్ను ఎంత ఎత్తైన స్థానంలో ఉంచాడో గమనించండి సహోదరి సహోదరుడు. మరి ఎప్పుడైతే ఇక్కడ ఆదాము ఏదేను తోటలో ఉన్నంత కాలము ఆదాము నీతిమంతుడిగానే ఉన్నాడు. దేవుని మాట విన్నంత కాలము ఆదాము ఏదేను తోటలో నీతిమంతుడిగానే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మాట కాకుండా ఎవరి మాట వింటున్నాడు? సాతాను మాట విన్నాడు. సాతాను మాట ఆదాము వినడం వల్ల ఇప్పుడు తన జీవితంలోకి ఏమి ప్రవేశించిందంటే పాపము ప్రవేశించింది. ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా లోకంలో జీవిస్తాం. లోకంలో మనం కూడా మరి నడుచుకుంటాం. మన పనులకు వెళ్తుంటాం, మన ఉద్యోగాలకు వెళ్తుంటాం, మన వ్యాపారాలకు వెళ్తుంటాం, మన జీవనోపాధులకు వెళ్తుంటాం. అనేక విధాలుగా మనం లోకంలో సంచరిస్తాం. ఎందుకంటే మనం మనుషులకు కాబట్టి లోకంలో సంచరించడం తప్పదు. అయితే నువ్వు లోకంలో ఉండొచ్చు కానీ నీలో పాపం ఉండకూడదు. శ్రద్ధగా ఎట్లరా? నువ్వు లోకంలో ఉండు కానీ నీలో ఏముండకూడదు? లోకం ఉండకూడదు. నీలో లోకము, లోకంలో నువ్వు అంటే ఏంటి అని ఆలోచిస్తే వివరిస్తారు. ఉదాహరణకు ఇప్పుడు స్టీఫెన్ పాల్ గారు ఉన్నారు. ఆయన ఉద్యోగం నుంచి ఎక్కడికెళ్ళాలి? లోకంలోకి వెళ్ళాలి. లోకంలో పాపం ఉంటుంది, లోకంలో వ్యభిచారం ఉంటుంది, లోకంలో దొంగతనం ఉంటుంది, లోకంలో అపవిత్రత ఉంటుంది, లోకంలో నేత్రాశ ఉంటుంది, శరీరాశ ఉంటుంది, జీవోత్తాపం ఉంటుంది, లోకంలో చాలా ఉంటాయి. ఆయన పక్కన తాగి వాళ్ళు ఉంటారు, ఈయన పక్కన తిరిగే వాళ్ళు ఉంటారు, ఆయన పక్కన గుట్కాలు వేసే వాళ్ళు ఉంటారు, ఆయన పక్కన బూతులు మాట్లాడే అందరూ ఉంటారు. ఇప్పుడు ఈయన లోకంలోకి వెళ్ళారు. బట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరిలో ఉన్నటువంటి ఏ చెడు వ్యసనము ఎవరిలోకి రాకూడదంట? మనలోకి రాకూడదు. ఇదే లోకం నీలోకి రాకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే పిల్లరా, చూడండి, కొన్ని వ్యసనాలు వారు బలవంతంగా నేర్చుకోరు, బలవంతంగా అలవాటు చేసుకోరు, సరదాగా అలవాటు చేసుకుంటారు. కొంతమంది సిగరెట్ తాగడం కావచ్చు, మందు తాగడం కావచ్చు, పిల్లరా వేరే వేరే మరి ఒక్క పొళ్ళు వేసుకోవడం కావచ్చు. గమనించండి, ఎలా అంటే సరదాగా అందరూ. కొంతమంది ఏంటంటే ఏం కాదు, జస్ట్ ఒక్కడంతే సరదాగా, జస్ట్ ఏం కాదు, ఆడేదో అన్నాడని సరదాగా తాగమన్నాడని, మందు కాదు బీర్ తాగాడు సరదాగా సరదాగా. ఏలేదు ఒక గ్లాస్ అంతే, వాడు థమ్సప్ అని ఇచ్చేసాడు, నేను కళ్ళు మూసుకుని తాగేసరికి అది మందు. సర్లే ఎలా ఉందో ట్రై చేసి సరదాగా.
నువ్వు దేంతో అన్నా సరదాలు అడగని, పాపంతో సరదా ఆడావనుకో నీ సరదాలు ఇచ్చాను. గమనించి సహోదరుడు, ఇక్కడ ఆదాము దేవుడు సన్నిధిలో నీతిగా జీవించినంత కాలము, నీతిగా ఉన్నంత కాలము ఏ శ్రమ అతనికి రాలేదు. ప్రతిరోజు సంధ్యాబంధువులంటే దేవుడని యెహోవా ఆదాముతో ముచ్చటించడానికి వచ్చేవాడు. ఆదాముతో మాట్లాడి మళ్ళా దేవుడని యెహోవా పరలోకం వెళ్ళిపోయేవాడు. ఇలాగా ప్రతిరోజు రావడం, ఆదాముతో మాట్లాడటం, వీళ్ళు కూడా ఆదాముతో మాట్లాడటం, ఆదాము దేవుడితో మాట్లాడటం, వన్ బై వన్ కమ్యూనికేషన్ జరిగింది. ఎప్పుడైతే ఆదాము సాతాను మాట విన్నాడో, అవ్వ సాతాను మాట విన్నాడో, ఎవరు దూరం అయిపోయారు? దేవుడికి దూరం అయిపోయారు. మనము కూడా మన జీవితంలో సాతాను మాట ప్రతిరోజు వింటా ఉంటాం. సాతాను అంటే చాలా మంది నల్ల బట్టలు వేసుకుంటాడు, 2 కొమ్ములు ఉంటాయి, ఇంత 4 ఉంటుంది, ఇంత గుడ్లు ఉంటాయి, లేదనుకుంటే ఇంత భయంకరంగా ఉంటాడు. కాదమ్మా, సాతాను కూడా మనకిలాగా మనిషిలాగే ఉంటాడు. తెలుసా మీకు ఆ విషయం? ఎలా పాస్టర్ గారు అంటే, నీలో కోపం ఉంటే నీకు సాతాను, నీలో ద్వేషం ఉంటే అది సాతాను, నీలో అసూయ ఉంటే అది సాతాను, నీలో కక్ష ఉంటే అది సాతాను, నీలో ఇతరులను చూడడానికి పళ్ళు కొరుకుతున్నావంటే అది సాతాను. నీవు ఇతరులను ప్రేమించే మనసు ఉంటే నీలో ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టు. నువ్వు ఇతరుల పట్ల జాలి, దయ, కనికరం కలిగి ఉన్నట్టు నీలో ఎవరున్నట్టు? నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉన్నట్టు నీలో ఎవరున్నట్టు? నువ్వు నమ్మకంగా జీవిస్తున్నట్టు నీలో ఎవరున్నట్లు? నువ్వు నిజమే మాట్లాడుతున్నట్టు నీలో ఎవరున్నట్టు? అది. కాబట్టి బిడ్డలారా, ఇక్కడ ఆదాము ఎప్పుడైతే దేవుని మాటకు లోబడుతున్నాడో అప్పుడు సాతాను రాలేదు. ఎప్పుడు సాతాను వచ్చాడు? ఆదికాండం మనం చదువుకునేలా ఇది నిజమా అని అడుగుతున్నాడు. ఎవడు దేవుడు అబద్ధం ఆడతాడా? అసలు అబద్ధం అన్న మాట దేవుడి నోట వస్తుందా? నేను ఏదైనా చెప్పి చెయ్యకుండా మాట ఇచ్చేటప్పుడు నేను నరుడుని కాదు కదా అంటాడు. నీకు మనుషులైనా మాట ఇచ్చి తప్పేస్తారేమో కానీ ఎవరు మాట ఇచ్చేటప్పుడు? నీ దేవుడు మాట ఇచ్చేటప్పుడే దేవుడు కాదు. నిన్ను ఆశీర్వదిస్తానని మనకు మాట విడుదల చేశాడంటే 6 100 ఎంతైనా కూడా నిన్ను ఆశీర్వదించేది ఇస్తాడు. హల్లెలూయా. నిన్ను ఎత్తైన స్థానంలో పెడతాను దేవుడు మాట ఇచ్చాడంటే లోకం అంతా కూడా ఏమైపోయినా నిన్ను మాత్రం ఎత్తైన స్థానంలో పెడతాడు. హల్లెలూయా. ఇక్కడ ఆదాము అవ్వలను దేవుడు మరి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మీరు వ్యాప్తి చెందండి అబ్బాయి అని దేవుడు మాట్లాడుతుంటే, ఈ యొక్క ఆదాము అవ్వలు వీళ్ళరా దేవుడు మాట కంటే సాతాను మాట వినడానికి ప్రాధాన్యత ఇచ్చారు. మన నిజ జీవితంలో కూడా మనము కూడా అంతే పిల్లరా, దేవుడు వాక్యం వింటాం, ఇంటికి వెళ్ళాక లోకపు మాటలు వింటాం. చర్చిలో దేవుని యొక్క వాక్యం చదువుతాం, ఇంటికి వెళ్ళాక లోకపు మాటలు చదువుతాం. చర్చిలో దేవుడి దర్శనాలు చూస్తాం, ఇంటికి వెళ్ళాక లోకపు దృశ్యాలు చూస్తాం. మరి గమనించు, ఒక వరలో 2 కత్తులు ఉండకూడదంట. ఒక దాసుడు 2 యజమానుల కింద పని చేయకూడదు. ఒకవేళ పని చేస్తే అతడు త్వరగా అంత ఈజీగా పని చేయలేడు. చాలా కష్టాంతరం అయిపోతుంది అతని జీవితం. ఎందుకంటే ఇతడు మార్నింగ్ షిఫ్ట్కి రమ్మంటాడు, అతడు మార్నింగ్ షిఫ్ట్కి రమ్మంటాడు. అవుతుందా? కావదు. ప్రమాదంలో పడతావు. నువ్వు కూడా నీ భక్తి ఎలా ఉండాలంటే దేవుడు వాక్యం తెలియపడుతుందంటే 5 రక్షకాలు లేదా చల్లగా నులువెచ్చని స్థితిలో ఉంటే నా నోట నుండి ఉప్పు వేసేస్తాడు. నువ్వు చర్చిలో ఉన్నప్పుడేమో దేవుని కుమారుడిగా కుమార్తెగా, బయటికి వెళ్ళిన తర్వాత సాతాను కుమారుడుగా కుమార్తెగా మారిపోతే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండకపోయి సహోదరి సహోదరుడు. సరే, ఇక్కడ మొదటి ఆదాము ద్వారా మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మనం చదువుకున్నాము. ఈ యొక్క మొదటి ఆదాము ద్వారా పాపము ఈ లోకానికి వచ్చింది. ఆ పాపము యొక్క జీతమే మరణం. ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపము యొక్క జీతము మరణం. ఎప్పుడైతే ఈ మరణము బిడరా ఆదాము తర్వాత వంశ పారపర్యముగా ఎవరైతే వస్తున్నారో మరి 1 by 1 తప్పు చేసిన వారి మీద పనిష్మెంట్ వచ్చిందంటే అది వేరే విషయం.
తప్పు చెయ్యలేని వారి మీద కూడా పనిష్మెంట్ వస్తుంది. ఏంటి ఆ పనిష్మెంట్ అంటే మరణం మన మీద ఏలడం. గమనించిన పిల్లరా, సో ఇప్పుడు మనం ఇక్కడ వాక్యము చదువుకున్న ఎడల ఇక్కడ ఏమన్నాడు, ఏం మొట్టమొదటిగా చదువునమాట. సరే, ఇట్లుండగా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపము చేసినందున, మరి బైబిల్లో దేవుని వాక్యము ప్రకారం నీవు తండ్రిగా, నువ్వు తల్లిగా ఉన్నప్పుడు నీవు చేసిన పాపము, దోషము ఎవరికి శాపముగా మారిపోతుందంటే నీ బిడ్డలకి దోషముగా మారిపోతుంది, నీ బిడ్డలకి శాపముగా మారిపోతుంది. నువ్వు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు జీవిస్తున్నంత కాలము నువ్వు ఎలా ఉండాలంటే యథార్థవంతుడిగా, దేవుని యందు న్యాయవంతుడిగా, దేవుని యందు శ్రద్ధ భయభక్తులు కలిగిన వ్యక్తిగా, నీతి కలిగిన వ్యక్తిగా దేవుడి సన్నిధిలో మనం జీవించాలి. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే ఆదాము అవ్వ చేసిన పాపముకు ఎవరు బలైపోయారంటే హేబేలు కయీను. హేబేలు చంపేస్తే కయీను ఏమైపోయాడు? దేశములైపోయాడు. గమనించండి, కుటుంబంలో బిడ్డలకి సమాధానంగా ఉంటేనే తల్లిదండ్రులు సమాధానంగా ఉంటారు. ఇక్కడ గమనించండి, దేవుడు వాళ్ళిద్దరిని ఫలించి అభివృద్ధి పొందడు అబ్బాయి అని దేవుడు చెప్తే, వీళ్ళు పాపం చేయడం వల్ల వీళ్ళు చేసిన పాపానికి 2 ప్రాణాలు బలైపోయాయి. 2 ప్రాణాలు. ఈ రోజు నువ్వు చేస్తున్న పాపానికి నీ బిడ్డలు బలైపోతున్నారు. గమనించు. ఏమండి, మనము వేడి అన్నం తిని పిల్లలకు చందనం పెడతామా? మనం చందనం తిని పిల్లలకు వేడి అన్నం పెడతామా? ఏ తల్లిదండ్రులైనా అంతే, ఎవరైనా అంతే. వారు సద్దన్నం తిని సల్లన్నం తిని పిల్లలకు ముద్ద వేడన్నం పెడతారు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అంతే, అది స్వభావం. ఇక్కడ గమనించండి, మరి తినే తిండి విషయంలో, ఒక వస్త్రం విషయంలో, ఒక బట్ట విషయంలో నువ్వు అంత మంచిగా ఆలోచిస్తున్నప్పుడు నువ్వు పాపం విషయంలో ఎందుకు కాంప్రమైజ్ అయిపోతున్నావు? నువ్వు దేవుడికి ఆయాసకరంగా జీవిస్తూ దేవుడు ఎలాగైతే ఉండద్దు అంటున్నాడో అలాగే అబద్ధం ఆడద్దంటే నీ నోట అబద్ధం తప్ప కూడా రాదు. దొంగతనం చేయకండి, నువ్వు దొంగతనం తప్ప ఇంకోటి చేయవు. వ్యభిచారించకంటే వ్యభిచారం తప్ప కూడా తెలియదు మనకి. పాత నిబంధనలో వ్యభిచారం అంటే ఇవన్నీ దేవుని వాక్యం తెలియపరిచి అంటే గమనించండి, ఒక స్త్రీ ఒక పురుషుడితో, ఒక పురుషుడు ఒక స్త్రీతో కలిస్తే పాపం. పాత నిబంధనలో అంటే చూపుతో పాపం చేయొచ్చు. పాత నిబంధనలో కామ కోరికలు తీర్చుకోవచ్చు, కామము కలిగి ఉండొచ్చు, కామపు మాటలు మాట్లాడచ్చు, కామపు ఆలోచన కలిగి ఉండొచ్చు, పరాయి పురుషుడు పరాయి స్త్రీతో కామంగా చూడొచ్చు. పాత నిబంధనలు ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. ఒకవేళ అలా వ్యభిచారం చేస్తే రాళ్ళతో కూడా చంపేయాలి. ఇది మోషే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభువు దీన్ని కొద్దిగా రోల్ మోడల్ చేశారు, కొద్దిగా మార్పులు చేర్పులు చేశారు. చూడు, మనకి మరి మనం బైక్స్ నడుపుతాం. ఉదాహరణకు యాక్టివా ఉంది. యాక్టివా 3G 4G 5G 6G ఒకే బండి, కానీ జీలు పెరుగుతున్నాయి. ఏంటి జీలు అంటే అప్డేట్ వర్షన్. మొట్టమొదటిగా కిక్రాడ్ ఉండేది యాక్టివా 1G, రెండవ యాక్టివా 2Gకి సెల్ఫ్ వచ్చింది, మూడవ యాక్టివ్ జీకి సెల్ఫ్ తో పాటు పిల్లరా ఈ సెల్ఫ్ వచ్చింది, ఈ సెల్ఫ్ తో పాటు ఇది వచ్చింది, ఇది పట్టుకున్నప్పుడు. తర్వాత పిల్లరా 4G 5G 6G ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు బండ్లకి ఏమొచ్చిందంటే ఫేస్ లాగా వచ్చేసింది, తెలుసా? అంటే దాంట్లో ఆండ్రాయిడ్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద మనం ఫోటో తీసుకుని మనం ఎలా పెడతాం, మనం ముఖం పెడితే ఆ లాక్ అవుతుంది. ఇప్పుడు వర్షన్ బండ్లు, ఇప్పుడు వర్షన్ అనమాట. ఇప్పుడు గమనించండి పిల్లరా, అప్డేట్ అయ్యి కూడా మరి ఎలాగైతే మరి ఈ వాహనాలు విధానాన్ని బట్టి మారుతాయో, మరి నీ జీవితంలో కూడా నువ్వు చేసినటువంటి క్రియలు, పాపము ద్వారా క్రియలు కూడా మరి అలాగే మారిపోతాయి.
సో గమనించండి, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పిల్లరా, మన జీవితంలో పాత నిబంధన గ్రంథం ప్రకారం వ్యభిచారం చేస్తే తప్పు, కొత్త నిబంధన వస్తే యేసు ప్రభు వారు కొంచెం అప్డేట్ చేశారు. ఆ అప్డేట్ ఏంటి అని మనం ఆలోచించిన, ఒకవేళ పరాయి పురుషుడు పరాయి స్త్రీని కనుక శరీర కోరికతో చూస్తే, పరాయి స్త్రీ పరాయి పురుషుని శరీర కోరికతో చూస్తే అక్కడికక్కడ వారు అతనితో ఆమె అతనితో ఏం చేసినట్ట, పాపం చేసినట్టు. ఇప్పుడు అది డేంజరా ఇది డేంజరా చెప్పాలి? ఏది డేంజరు? కొత్త నిబంధన డేంజరా, పాత నిబంధన డేంజరా? కొత్త నిబంధన. చాలా మంది పిల్లరా, నేను అపవిత్రంగా అవ్వలేదు కదా. నేను చాలా మంది అంటారు చూడు, కోవైట్ పరిచర్లో పరిచయం నడిపిస్తున్నప్పుడు పిల్లరా, ఒక కుమార్తె ఒక రోజు నాకు ఫోన్ కాల్ చేసింది. ఆమె ఫోన్ కాల్ చేస్తూ, మరి పాస్టర్ గారు ఇలాగా నాకు వివాహం అయిందండి, అయితే వివాహం అయింది, నాకు పిల్లలు ఉన్నారు, కానీ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తానండి అంటే. ఏంటంటమ్మా? వివాహం అయిందంట, పిల్లలు ఉన్నారంట, ఒక అబ్బాయిని ప్రేమించిందంట తల్లి. మరి ప్రేమ ఇప్పుడే పుట్టిందో పాపం, ఇప్పుడే పసుకందు. గమనించండి, ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాడు పాస్టర్ గారు, నేను మర్చిపోలేకపోతున్నానండి, మర్చిపోయినా నా కోసం ప్రార్థన చేయండి అన్నారు. సరే తల్లి, ఏ నీ భర్త దగ్గర ఆ ప్రేమ దొరకదా అంటే, దొరకలేనండి అన్నది. సరేనన్న, ప్రార్థనలో పెడతాను. సరే, మరి ఇప్పుడు నీ బిడ్డల పరిస్థితి ఏంటంటే, ఇంకేంటండి నాకు ఈ అబ్బాయి సర్వం, మరి ఈ అబ్బాయితో నా బిడ్డలు ఎందుకు కన్నావు కదా, బిడ్డలు కనకూడదు కదా అంటే, దేవుడు ఈమెను ఆశీర్వదించి ఈమె గర్భఫలం ఎవరికి బహుమానం అంట? మరి దేవుడు ఆమెను ఆశీర్వదించి చక్కటి బహుమానం, చక్కటి బిడ్డలు ఎత్తే ఈ తల్లి బిడ్డలను కనేసి ఈ తల్లి ఏం చేస్తుందంటే, మరి చెప్పకూడదు కానీ రోడ్డు మీద ఇచ్చారు. ఇప్పుడు దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడే కూడా ఒకటే అంటారు, తల్లి నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, ఇందులో ప్రార్థన చేయడానికి ఏమీ లేదు, నేనే ఖండించేస్తాను, ఇది పద్ధతి కాదు, విడిచిపెట్టే, నువ్వు వెళ్ళే మార్గం సరిగ్గా లేదు, విడిచిపెట్టేనా, చాలా ప్రమాదంలో ఉన్నావు నువ్వు అంటే. ప్రమాదంలో ఉన్నాడని తెలుస్తుంది మాస్టర్ గారు, కానీ నేను విడిచిపెట్టలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదండి అని అంటూ ఒక మాట అంటారు. ఏంటంటే, మేము శారీరకంగా అయితే కలవలేదు కానీ వీడియో కాల్ మాట్లాడుకుంటామండి అన్నారు. ఏంటమ్మా? శారీరకంగా కలవలేదంట, వీడియో కాల్ అసభ్యకరమైనటువంటి వీడియో కాల్ మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈమె కొత్త నిబంధన ప్రకారము ఇప్పుడు పాపం చేసినట్ట కాదా చెప్పాలి. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం పాప, దేవుడు చెప్పిన మాట వినకపోవడం పాపమా? పాపం ద్వారా ఏం వెలుబడి చేస్తనే మరణం. గమనించు. సో మొదటి ఆదాము ద్వారా బిడరా పాపము ఈ లోకానికి వస్తే, ఆ పాపము మిగతా మనుషులందరి మీద ఏ విధంగా ఏలుబడి చేసిందంటే మరణం రూపంలో ఏలుబడి చేసింది. మీ సహోదరి సహోదరుడా, నీవు కూడా మరి తెలిసి తెలియక నువ్వు చేస్తున్న ఆ పాపము నీ బిడ్డలకు మరణానికి దారితీసేస్తావు. నీ బిడ్డలను లోకంలో పాపంలో పడవేస్తాయి. సో గమనించండి, ఈ యొక్క ఆదాము అవ్వలు చేసినటువంటి అపరాధం ద్వారా వచ్చిన పనిష్మెంట్ ఎవరి మీద దిగి వచ్చిందంటే కయీను హేబేలు మీద. మంచి యవ్వన కాలంలోకి హేబేలు వచ్చిన తర్వాత తన దేవుడి సన్నిధిలోకి బలి అర్పణ తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఈ యొక్క హేబేలు బలి అర్పణ దేవుడు అంగీకరించాడని, కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదని కయీను కోపాద్రేకుడై ఎవరి మీద కక్ష తీర్చుకున్నాడు? హేబేలు మీద. కొట్టి చంపేసాడు, వెంటనే కొట్టి చంపేసాడు. సో ఇదంతా కోపం రావడానికి కారణం తల్లిదండ్రులే. ఎందుకంటే పిల్లలు అనుకుంటాం, పిల్లల్లో ఆ విత్తనం వేయడానికి తల్లిదండ్రులే కారణం. ఎప్పుడైతే ఈ పాపము పండి వారి మధ్యన పొలముగా తయారయ్యారు. సో ఇదంతా ఇక్కడ దాకా బాగానే ఉంది. మొదటి ఆదాము ద్వారా ఈ పాపము ఏలుబడి చేస్తే, మరి కడపటి ఆదాము ఈ లోకానికి వచ్చారు. ఆయన పేరేంటి? యేసు ప్రభువారు. సో గమనించు సహోదరి సహోదరుడా,
ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో, ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్తున్నాడు 12వ వచనం మనం చదువుకునేడా, అనగా ధర్మశాస్త్రం వచ్చింది కనుక పాపము లోకంలో ఉండేను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు, అవునా కాదు? ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి పాపం ఈ లోకం. ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందంటే సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళినప్పుడు అక్కడ 40 రాత్రులు 40 పగలు దేవుడి సన్నిధిలో ముఖాముఖిగా దేవుడిని దర్శించుకున్నప్పుడు పిల్లరా, మరి 10 ఆజ్ఞలు 2 పలకల మీద అక్కడ చూస్తున్నాం మనం. 10 ఆజ్ఞలు 2 పలకల మీద మోషేతో దేవుడు సాక్షాత్తు ఆయన హస్తాలతో రాసి ఈ 10 ఆజ్ఞలు తీసుకొచ్చి ఎవరి చేతిలో పెడతాడంటే దేవుడు మోషే చేతిలో పెడతాడు. మోషే, ఈ 10 ఆజ్ఞలు నా ప్రజలు పాటించాలి. ఇందులో ఏ ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా వీరు నా నిజ విశ్రాంతి కంటే నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి వీరు వారసులు కారు. వీరు పాలు తేలితే ప్రపంచ దేశంలో అడుగు పెట్టరు మోషే అని దేవుడు చెప్తున్నాడు. సో ధర్మశాస్త్రము రాలేనంత వరకు పాపముకు జీవము. ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఈ లోకానికి రాగలిగిందో, ఇప్పుడు పాపమునకు బిడరా ఫలితం రాబోదు. అంటే ఉదాహరణకు దొంగతనం చెయ్యకూడదు అని బైబిల్లో ఉంది. ఇది తెలియకపోతే మనం దొంగతనం చేస్తామా లేదా? నీ పొరుగు వాడిని ఆశించడం బైబిల్లో ఉంది. ఇది తెలియకపోతే మనం ఆశిస్తామా లేదా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు తెలిసి తెలియక తప్పులు చేస్తారు. వాళ్ళంటావా వాళ్ళ తల్లిదండ్రులు అంటావా? చెప్పాలి. వాళ్ళ తల్లిదండ్రులు అలా పెంచారండి, వాళ్ళని ఏమంటా, వాళ్ళైనా ఏం తప్పు. ఇప్పుడు గమనించండి, వాళ్ళు తప్పు చేస్తుంటే ఖండించాల్సిన బాధ్యత ఎవరిదే? తల్లిదండ్రులు. ఇప్పుడు హవీలా ఉంది, హవీలా ఫస్ట్ నుంచి దేవుడు మాటలు నేర్పే, తను దేవుడు మాట్లాడి డాన్స్ చేస్తాడు. ఆ క్రిస్మస్కి మీరన్నా మర్చిపోయారేమో కానీ ఇప్పటికీ కూడా క్రిస్మస్కి ఏమేమి డాన్స్ చేసాం వస్తారు అడగండి. హవీలని ముజే మన్మరే మన్మరే యేసునే అదంటది. ఇంకా రకరకాల క్రిస్మస్ సాంగ్లు అన్నీ ముసలం వచ్చట్లు. ఇంకా ఈ హర్ష గీతాలు అందరూ స్టేజ్ మీద చేశారు కదా, ఆ సాంగ్. ఇంకా మీరు వేసిన సాంగ్లు అన్నీ ప్రతిరోజు కనీసం 2-3 రోజులకు ఒకసారి అంతే. ఇప్పుడు పిల్లలు అదే కాకుండా, ఇప్పుడు కనుక అలా కాకుండా సినిమా పాటలు వేసి డ్యాన్స్ వేస్తున్నా, అబ్బా నా పిల్ల భలే నడుము తిప్పుతుంది, భలే చెప్పలేస్తుంది, భలే కాలేస్తుంది, అదిగా అని చెప్పి మనం అన్నామనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏం తెచ్చుకుంటారు? చాలా మంది తల్లిదండ్రులు పిల్లల బూతులు మాట్లాడుతుంటే గద్దించడానికి ఏం కారణం? తల్లిదండ్రులే మాట్లాడతారు, తల్లిదండ్రులే బూతులు మాట్లాడతారు. తల్లిదండ్రులు గద్దించాల్సిన తండ్రిగా, ఒక తల్లిగా నువ్వే బూతులు మాట్లాడితే నీ బిడ్డలు ఎందుకు మాట్లాడు? పాపము చెయ్యకూడదని దేవుడు తల్లిదండ్రులుగా చెప్తుంటే, తండ్రిగా తల్లిగా నువ్వే పాపం చేస్తా, నీ బిడ్డలకి ఏం చెప్తావు? ఇప్పుడు ఒక చెప్తాను ఏమంటారు? ముందు నువ్వు మాను. ఆ చిన్నోడైనా పెద్దోడైనా ఏమంటాడు? ముందు నువ్వు బూతులు మాని అని చెప్పు, ముందు నువ్వు పాపం అని నాకు చెప్పంటే ఏమో చెప్తాం మనం. ఇంకా మనం చెప్పలే, మన ఆన్సర్ లేదు. నీ మనుషులు రా, అందుకే మాయమన్నాడు. లేదు, నిన్న తాగావుగా, నిన్న బూతు మాట్లాడావుగా, నిన్న అబద్ధం చెప్పావుగా అంటాడు. మన సమాధానం ఉంటుందా? మళ్ళా రెండోగా పట్టుకోవాలి. కాబట్టి గమనించు, ఒక తండ్రిగా ఒక తల్లిగా ఉన్నప్పుడు నీ బిడ్డల్ని గద్దించాలంటే ముందు నువ్వు సరవు. నీ బిడ్డల్ని కోపం మారంటే ముందు నువ్వు కోపం మారు. నీ బిడ్డలు బూతులు మారే ముందు నువ్వు బూతులు మానే. నీ బిడ్డలను లోకంలోకి వెళ్ళగలి ముందు నువ్వు లోకంలోకి వెళ్ళగలి. నీ బిడ్డలను అపవిత్రం ముందు నువ్వు అపవిత్రంలోకి వెళ్ళగలి. నువ్వు ఉండిపోతూ అపవిత్రంలో మునిగిపోతూ, నువ్వు ములుగుతూ తేలుతూ నీ బిడ్డల్ని తప్పమ్మ అన్నావనుకో, ఆ రోజులు కాదు. తప్పమ్మ అంటే సరేనమ్మా ఎల్లు అనే రోజులు కాదు. నీకు వెనక టెండరీ చెప్తారు. గమనించు, ఈ యొక్క ఆదాము అవ్వలు చేసిన పొరపాటు ఎప్పుడు అంటే ధర్మశాస్త్రము లేదు. మరి ధర్మశాస్త్రం లేనప్పుడు వీళ్ళరా మరణానికి, పాపానికి జీవం లేదు కదా. జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటి? ప్రాణం. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమము పాపము అన్నది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత వచ్చింది. మరి దేవుడు ముందుగా చెప్పలేదు కదా పాపము అన్న మాట. దేవుడు చెప్పలేదు కదా అని మనం అనుకుంటే, చెప్పలేనప్పుడే మరణం ఏలుబడి వేస్తే చెప్పిన తర్వాత ఇంకెంత కఠినంగా ఉంటుంది.
గమనించండి, మొదటి ఆదాము మొదటి అవ్వలు వారు చేసిన అపరాధ భావము, ఆ యొక్క పనిష్మెంట్, శాపం నేటికి మానవుని మీద ఏలుబడి చేస్తుంది. మరి నువ్వు చేసిన ఆ అపరాధ భావం నేటికి నీ బిడ్డల మీద ఏలుబడి చేస్తారు. గమనించండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను బిడ్డరా. ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు చేసే, మరి చూడండి ఇర్మియా గ్రంథం మీకు రెఫరెన్స్ కూడా చూపిస్తాను. ఇర్మియా గ్రంథం తీయండి. ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు ఉంటే నీ సహోదరి సహోదరుడా ఎలా ఉండాలి అని దేవుడు లేఖన తెలియపరుస్తుందంటే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 18వ వచనం. నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయవాడు. ఏం పిల్లరా? తండ్రుల దోషం ఎవరి ఒడిలో పడుతున్నాయంట? పిల్లల ఒడిలో. నువ్వు ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఉన్నప్పుడు, బాధ్యత కలిగిన తల్లిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేయకూడదని దేవుడు వాక్యం తెలియపరుస్తుందంటే, పాపము చేయకూడదు. నువ్వు పాపము చేయడం వల్ల నీ పిల్లల పేరులో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాను. చాలా మంది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు పిల్లలకి. నువ్వు బ్యాంక్ అకౌంట్ తప్పుడు ఇప్పుడు కూడా ఓపెన్ చేస్తావు. ఏంటి? పాపం అనే అకౌంట్. బ్యాంక్ అకౌంట్ లో ఎలాగైతే డబ్బులు వేస్తామో, ఈ పాపం అనే అకౌంట్ కూడా మనం ఏం వేస్తున్నామంటే మనము చేసిన అపరాధాలు వేస్తున్నాం. ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులు చేసినటువంటి ఈ పాపం అనే దోషము బిడ్డరా ఎవరు ఒడిలో పడుతుందని ఉంది అక్కడ? పిల్లల ఒడిలో. గమనించు, నువ్వు చేసిన నీతో పోదో నీ పిల్లల్ని తీసుకెళ్ళిపోతావు. అపశుభం తెలియని పిల్లలు, అమాయకులేడు పిల్లలు. కాబట్టి నువ్వు ఏదైనా పొరపాటు చెయ్యాలి, ఏదైనా తప్పు చెయ్యాలి, ఏదైనా ఆయాసకరమైన కార్యం చెయ్యాలి అన్నప్పుడు ఎక్కడ ప్రేకడిపోవాలంటే, అమ్మో నా పిల్లలు, అమ్మో నా పిల్లలు అనేది నీకు భయం కలగాలి. ఎప్పుడైతే భయం వస్తుందో పాపం చేస్తావా? మరలా చెప్తున్నాను, పాపము అంటే 70 mm చూడకండి. వ్యభిచారమే పాపం కాదు, దొంగతనమే పాపం కాదు, నరహత్య పాపం కాదు, అబద్ధమే పాపం కాదు, ఆజ్ఞ అతిక్రమం కూడా పాపమే. దేవుడు ప్రార్థన మరి సమయాలు అంటాడు. మొదటి సమయాలు చదివించారు కదా, నా మట్టుకు నేను మీ అందరి నిమిత్తం ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాడు. నువ్వు వాక్యానికి అనుగుణంగా జీవించకపోతే పాపం చేసినట్టే. పాపము ద్వారా వచ్చే జీతము మరణం. నీ ఆత్మీయ జీవితంలో చనిపోతావు, నీ పిల్లలు ఆత్మీయ జీవితంలో ఎదగరు. గమనించండి. సో ఎప్పుడైతే మొదటి ఆదాము ద్వారా ఇక్కడ మరి మరణము ఏలుబడి చేస్తే, మరి రెండవ ఆదాము ఎవరైనా అంటున్నారంటే యేసు ప్రభువు. ఆయన చూడండి, శ్రద్ధగా ఆలోచించండి. మొదటి ఆదాము ద్వారా మనము ఎలాగైతే పాపమునకు దగ్గరైపోయామో, మరి మొదటి ఆదాము చేసినటువంటి అపరాధము ద్వారా మరి పిల్లరా మన మీద పాపం ఎలాగైతే ఏలుబడి చేసిందో, మరి కడపటి ఆదాము అంటే రెండవ ఆదాము చేసినటువంటి నీతియుక్తమైనటువంటి పని వలన కృప కూడా మన మీద విస్తరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ పాపం విస్తరిస్తుంది అక్కడ ఏది విస్తరిస్తుందంట? కృప విస్తరిస్తుంది. ఇప్పుడు పాపము చెయ్యలేని నీకు నీ తండ్రి చేసిన పాపము ఎలాగైతే నీ మీద దోషముగా మారిపోతుందో, మరి నీతి విషయంలో కూడా దేవుడు అలాగే కార్యం చేస్తున్నాడు. ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చట్టము అందరూ సమానం. మరి ఒక ఆదాము పాపము చేస్తే ఎలాగైతే మరి తన తర్వాత 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 తరతరాలు ఎలాగైతే అది పాపముగా మారిపోయి మరణాపేక్షకు మరణానికి దారి తీస్తుందో, మరి అదే విధంగా నీ సహోదరి సహోదరుడా నీ ప్రార్థన జీవితంలో కూడా నీ ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు భక్తి చేస్తే, దేవుడి సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా
జీవిస్తే, వాక్యానుసారంగా జీవిస్తే, వాక్యానికి అనుగుణమైన జీవితం జీవిస్తే అది కూడా ఎవరికి ఆశీర్వాదకరంగా మారిపోతుంది? నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ పాపము ద్వారా బిడ్డలకి అటాక్ అయితే, ప్రార్థన జీవితం ద్వారా బిడ్డలకి అటాక్ అవుతుంది. ఏది కావాలి మనకి? ప్రార్థన జీవితం. గమనించండి, ఎవడును నీతిమంతుడు లేని బైబిల్లో ఒక్కడును నీతిమంతులు, ప్రతి ఒక్కడు దేవుడు అనుగ్రహించిన నీతిని తప్పి అందరూ పాపం చేస్తున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేశాడు. దేవుడే చెప్తున్నాడు. బైబిల్లో ఉంది, మన నీతి అంట ఆయన ముందు మురికి గుడ్డలతో సమానం. మనము మంచి చేతులు శుభ్రంగా భోజనం చేసినప్పుడు శుభ్రంగా చేతులు కట్టుకుంటాం. చేతులు కట్టుకుని మురికి కూడా పట్టుకుంటావా? కనీసం టచ్ చేస్తావా? టచ్ చేయవు. ఎందుకు? ఆ మురికి ఎక్కడ అడ్డుకోతే ఎక్కడ కట్టులోకి వెళ్ళిపోతాను భయం. మరి దేవుడు ఏమనంటే, నువ్వు నీ నీతి ఆయన ముందు దేనితో సమానం అంట? మురికి కూడా. మురికి కూడా అంటే ఏంటి? టచ్ చేస్తారా? చాలా మంది అంటారు, నేను చాలా ప్రార్థన పరునండి, అమ్మా నేను చాలా ప్రార్థన చేస్తాను, చాలా వాకింగ్ చేస్తాను, నేను ఏ పాపం చేయనండి అంటారు. నువ్వు పాపం చేయని చెప్తే కుదరదు. నువ్వు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి అంటే కుదరదు. ఆయన కృపను బట్టి నువ్వు పాపం చేయకుండా జీవిస్తున్నావు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, పిల్లరా నేను ప్రార్థన చేయడం వల్లే ఆశీర్వదించబడుతున్నాను, నేను వాక్యం చదవడం వల్లే ఆశీర్వదించబడుతున్నాను, నేను దేవునికి ఇవ్వడం వల్లే ఆశీర్వదించబడుతున్నాను అని అనుకుంటారు. నువ్వు ఇవ్వడం వల్ల, నువ్వు చేయడం వల్ల, నువ్వు రావడం వల్ల కాదు. ఆయన కృపను బట్టి నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే గమనించండి, మరి మొదటి ఆదాము ద్వారా పాపము ఎలాగైతే ఈ లోకానికి వచ్చిందో, కడపటి ఆదాము అంటే ఎవరు? రెండవ ఆదాము యేసయ్య. యేసయ్య రాకడ ద్వారా ఆయన నీతిగా జీవించి, ఆయన నీతిగా నడుచుకుని, ఆయన నీతిగా మాట్లాడి పిల్లరా పాపులను సైతమని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. ఎప్పుడైతే ఈయన జీవిత విధానం ద్వారా మరి ఏ పిల్లరా తద్రప్తం పరమాత్మ పుణ్యదాన బలియాగ అని మరి ఒక శ్లోకం ఉంది. తద్రప్తం పరమాత్మ అంటే ఒక పుట్టినటువంటి వ్యక్తిలో అతనిలో పాపం ఉండకూడదు. పరమార్థం అంటే అది పరలోకం నుండి, అంటే అది పరిశుద్ధమైనటువంటి రక్తం. పుణ్యదాన బలియాగ అంటే అది పుణ్యం, అంటే అది ఫ్రీగా ఇవ్వాలి. బలియాగ అంటే అది బలిగా అర్పించాలి. తనంతట తనే ఆ యొక్క ప్రోక్షణ చెయ్యాలి. ఎవరు ఒత్తిడి అతని మీద ఉండకూడదు. ఎవరు ఒత్తిడి, ఎవరు ప్రెజర్ కూడా అతని మీద ఉండకూడదు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఉదాహరణకు నీ ఎలక్షన్ వస్తున్నాయి, నీకు ఏ పార్టీ ఇష్టమో దాని ఊటే. అదిగా ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నారు. బయట చాలా మంది ఉంటారు, ఆ టీడీపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఏమండి 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 అని సిగ్నల్ ఇస్తుంటారు. సిగ్నల్ ఇచ్చిన ఏమి ఇచ్చినా మనం ఏం చేస్తాం? మన లోపలికి వెళ్ళి ఏమి వేయాలని అదే అర్థం. అవునా కాదా? అంతేగాని అదే చెప్తాడు, నేను అదే అంటే కుదరదు. నీకు ఏది నచ్చింది అదే అర్థం. మరి అదే విధంగా గమనించండి, ఇక్కడ కూడా పిల్లరా మరి ఇక్కడ ఏం చెప్పుకున్నాం మనం? చెప్పాలి. పుణ్యదాన బలియాగ అంటే పుణ్యం అంటే ఏంటి? మరి ఎవరైతే మరి దేవుని కొరకు అర్పణగా అవ్వాలనుకుంటున్నాడో ఆయన కూడా తనంతట తనే అర్పణ అయిపోవాలి. యేసు ప్రభు వారు బలవంతంగా ప్రాణార్పణ చేశాడా? తనంతట తన అర్పణ, తనంతట తన అర్పణ తీసుకున్నాడు. ఎందుకంటే ఒక మనిషి నిత్య జీవానికి పోవాలి, అతడు నరకం నుండి తప్పించబడాలంటే అతడు రక్తము చేత శుద్ధి చేయబడాలి. అతడికి బదులుగా రక్తాన్ని అర్పించాలి. ఆ రక్తం ఎలా ఉండాలంటే తద్రక్తం, అంటే పుట్టుకలో పాపం ఉండకూడదు. పరమార్థం, అతడు పరిశుద్ధమైన రక్తముగా ఉండాలి. పుణ్యదాన అంటే పుణ్యము అంటే ఉచితము. చాలా మంది అంటారు, బాబు మేము చాలా పుణ్యాలు చేసామని అంటారు. అంటే ఏంటి? ధర్మ దానం అంటే అర్పణ. పుణ్యదాన బలియాగ అంటే బలి అంటే అర్పించడం.
తనంతట తనే అర్పించుకోవాలి. ఇక్కడ ఇలాగ చేసినటువంటి వ్యక్తులు ఎవరో లేరు. ఎందుకంటే పుట్టుకతో పాపం లేకుండా ఎవరైనా ఉంటారంటే ఎవరు ఉండరు. ఎందుకంటే స్త్రీలో ఉన్న ఎక్స్ క్రోమోజోములు పురుషులను వై క్రోమోజోముల యొక్క సంపర్కం వల్లే స్త్రీ గర్భంలో పిల్లల కణము అండముగా తయారవుతుంది. అండము పిల్లల పిండముగా తయారవుతుంది. పిండము కాస్త శిశువుగా తయారవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన పాపము, ఈ భార్యాభర్తల కలయిక వల్ల ఇటు తండ్రి చేసిన అపరాధము, ఇటు తల్లి చేసిన అపరాధం ఎవరి మీద శాపంగా మారిపోద్ది? ఇప్పుడు పుట్టుకతోనే పిల్లల్లో పాపం ఉందా లేదా? వెంటనే పాపం ఉంది. కాబట్టి ఏ కుమారుడు ఏ కుమార్తె కూడా తనంతట తన బలియాగం అవ్వడానికి అర్హత లేదు. సో ఇప్పుడు బలి అవ్వాలి అంటే ఆ పుట్టిన వ్యక్తి ఓల్డ్ని ఎవరికి పుట్టాలి? స్త్రీకి మాత్రమే, కన్యకు మాత్రమే పుట్టాలి. మరి అలా కన్యకు పుట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్త్రీకి పుట్టాడు, కన్యకు పుట్టాడు. అది కూడా ఎవరితో అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది. దేవుని శక్తి ఆమెను అలుగు కొనడం ద్వారా ఆమె గర్భము ధరించింది. గమనించు ప్రియ సహోదరి సహోదరుడా. సో ఇతడి పుట్టులోడు పాపం ఉందంటే లేదు. ఇతడి జన్మలో పాప, జన్మత కర్మ పాపి అంట. అంటే ఇది జన్మంలో సైతం మన కర్మ అంటే మన పనులకు పాపి. పాపో పాపి పాప అంటే ఇది మన పాపము. పాప అంటే మనల్ని తీసుకువెళ్ళిపోతుంది. మీ సహోదరి సహోదరుడు, ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం? నువ్వు ఒక తండ్రిగా, ఒక తల్లిగా బాధ్యత కలిగి నువ్వు భక్తి చేస్తే, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీ బిడ్డలకు అది తరతరాలకు ఆశీర్వాదకరంగా మారిపోతాడు. హల్లెలూయా. అదే కీర్తనగాడు అన్నాడు, నీతి మంతుని బిడ్డలంట భిక్షమిత్తుడా నేనెన్నడూ చూడలేదు. నువ్వు నీతిగా జీవించావనుకో, నీకు ఉన్నది 1000 రూపాయలే జీతం, నీకు వచ్చింది 100 రూపాయలు జీవించు చాలు. నీతిగా జీవించు. ఏమి హైలవి గెల్లపిల్ల, నువ్వు గెంజి నీళ్ళు తాగాలి కూడా గెంజి నీళ్ళే తాగు. దేనికోసం ఆశపడకంటే బిర్యానీ కోసం ఆశపడకు. నీకు బిర్యానీ దేవుడు ఎవడు, దేవుడు చిత్తం అయితే బిర్యానీ ఎత్తాడు కష్టాలు. నువ్వు పచ్చడి మెతుకులు తినడం దేవుడు చిత్తం అయితే పచ్చడి మెతుకులు తినదు. నువ్వు దేనికోసం ఆశపడకో, చికెన్ కర్రీ కోసం ఆశపడకు. నీకు ఏది ఎవరు పెట్టాలో బైబిల్ ఉంది. సింహపు పిల్లలన్నా లేవి ఉంటాయేమో కానీ నా జీవితంలో ఎన్నో అద్భుతాలు, 1, 2 కాదు కూడా. నేను ఏదైతే తినాలనుకుంటానో మరుసటి రోజు నా ఇంట్లో ఉంటుంది. ఇప్పటికీ కూడా మీ మనస్సులో అలా తలుచుకుంటానంటే నేను రూపాయి ఖర్చు పెట్టను, నాకు కావాలి అనుకుంటాను. ఏదో ఒక రూపంలో దేవుడు నా దగ్గర తీసుకొస్తాను. ఎలాగంటే నువ్వు నీతిగా ఉంటే, దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉన్నావు అనుకో, ఆయన ఎవరిని వాడుకోవాలంటే, ఉదాహరణకు మీ అమ్మగారు ఉన్నారు, మీ నాన్నగారు ఉన్నారు, నీకు తినాలని చేస్తుంది, మీ అమ్మ వాడిస్తుంది. మా అబ్బాయికి బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పి, అబ్బా స్కూల్లో అనుకుంటాం పిల్లలు ఉన్నారు, అబ్బా బిర్యానీ మా మమ్మీ వండితే బాగుందనుకుంటే కరెక్ట్గా ఆ మమ్మీ అంటారే రేపు సాయంత్రం బెండకాయ కూర అంటారు. రోజు బెండకాయనమ్మా, రోజు దొండకాయనమ్మా, రోజు చిక్కుడికాయనమ్మా, బిర్యానీ వండితే బాగుంది అని మనసులో అనుకుంటాను. కరెక్ట్గా అనుకుని స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు, వేడి వేడి బిర్యానీ రెడీ చేసి పెడతారు. చిక్కుడికాయ అన్నావు కదే బాబు, బిర్యానీ ఉండవంటే నీకు ఇష్టం కదా అండి. ఈ ఇష్టం చెప్పిందా? ఎందుకు, ఎవరికి చెప్పుకుంది? మనసులో అనుకుంది. ఎందుకంటే నీతిగా ఉంది కాబట్టి దేవుడు కూడా చెప్పలా, తినాలి అనుకుంది అంతే. నువ్వు తినాలి అనుకుంటే చాలు, ఆయన నీకు అన్ని సమకూర్చాడు. కాబట్టి తిండి విషయంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవిత విషయంలో అద్భుతం చేయడా? చేస్తాడా చేయడా? మరి ఇంకెందుకు భయం? నీతి మంతుల బిడ్డల భిక్షమెత్తుగా నేను ఎన్నడూ చూడలేదు. కీర్తన కూడా చెప్తున్నాడు. ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం? నువ్వు నీతిగా జీవిస్తే, ఒక తండ్రిగా ఒక తల్లిగా నువ్వు బాధ్యత కలిగి నువ్వు నీతిగానే జీవించు. అవసరం కూడా చచ్చిపోయినా పర్వాలేదు నీతి కోసం, తప్పులేదు. నన్ను చంపేస్తారంటే చనిపో, దేవుడు నీ ఆత్మను ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? నిత్య జీవానికి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. కొంతమంది బిడరా, నువ్వు గనక అబద్ధం ఆడకపోతే నిన్ను చంపేస్తారంటే ఇది అర్థం, అబద్ధం ఆడతారు. ఇప్పుడు మనం ఎవరికి భయపడుతున్నా అంటే లెక్క
చెప్పాలి. ఎవరికి భయపడుతున్నాడు లెక్క? మనుషులకు భయపడుతున్నాడు. నువ్వు మనుషులకు భయపడితే దేవుడికి భయపడగలవా? చెప్పాలి. దేవుడికి భయపడగలవా? భయపడగలవా? నువ్వు దేవుడికి భయపడితే మనుషులు భయం లెక్క చేయడం అవసరం లేదు. నువ్వు దేవుడికి భయపడి అవతల డబ్బున్నాడైతే ఏంటి, ఆ అంతస్తున్నోడైతే ఏంటి, అధికారం అయితే ఏంటి, ఎవరైతే మనకి